వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం 6th, 7th, 8th, 9th సంబంధించి మనకి ఐఐటి ఫౌండేషన్ క్లాసులు మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. 6th క్లాస్కి సంబంధించి మనకి జామెట్రీలో ఐఐటి ఫౌండేషన్లో కాన్సెప్ట్స్ చెప్పుకొని మన ప్రాబ్లం చేద్దామండి. మనకి ఐఐటి ఫౌండేషన్లో మనకి జామెట్రీకి సంబంధించి జామెట్రీ అంటే మామూలుగా జియో అంటే జియో మీన్స్ ఎర్త్ అండి. అలాగే మెట్రాన్ అంటే మెజర్మెంట్ అండి. అంటే జామెట్రీ అంటే మనకి ఎర్త్ ఆఫ్ మెజర్మెంట్ అంటే మనకి మామూలుగా అయితే లైన్స్ అంటే వాటి యొక్క మన లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి, అలాగే ట్రయాంగిల్స్, అలాగే క్వాడ్రిలేటరల్స్ వీటిలన్నిటిని మనం మెజర్ చేయడానికి వీటి జామెట్రీ ఎక్కువ వాడతాం. దీనికి సంబంధించి మనకి కొన్ని డెఫినేషన్స్ చూద్దామండి. అంటే మామూలుగా అయితే పాయింట్ అంటే మనం ఏదైనా ఒక పొజిషన్ తెలపడానికి మామూలుగా ఒక షార్ప్ పెన్సిల్ తోటి ఒక డాట్ పెడితే దాన్నే పాయింట్ అంటాం. ఇటు పొజిషన్ ఫైండ్ అవుట్ చేయడానికి, అలాగే మనకి గ్రాఫ్లో పాయింట్స్ నోట్ చేయడానికి కూడా ఒక పాయింట్ వాడతాం. దీనికి లెంత్ మనకి బ్రెత్ థిక్నెస్ ఏముండదు కాబట్టి ఇది నో డైమెన్షన్ అండి పాయింట్ అనేది. ఇలాగ పాయింట్ని ఇలాగ లెటర్స్తో సూచిస్తామండి, PQR అని. అలాగే మనకి రే అంటే ఏ లైన్ సెగ్మెంట్ ఎక్స్టెండెడ్ ఇండెఫినెట్లీ ఇన్ వన్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ మనం రే అంటాం. రేని మామూలుగా అయితే అంటే లైన్ సెగ్మెంట్ ఎక్స్టెండెడ్ ఓన్లీ ఇండెఫినెట్లీ ఓన్లీ వన్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే రే అంటామండి. అంటే దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే సింగిల్ యారో. దీన్ని అంటే ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ ఉంటుంది, అదర్ నో ఎండ్ పాయింట్ అండి, దీన్నే రే అంటాం. అలాగే లైన్ అంటే లైన్ సెగ్మెంట్ ఎక్స్టెండెడ్ ఇండెఫినెట్లీ బోత్ ద డైరెక్షన్ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే మనం లైన్ అంటాం. అంటే మామూలుగా అయితే ఇది లైన్ని ఎలా డినోట్ చేస్తామంటే డబుల్ యారో కింద ఎలా డినోట్ చేస్తామండి. అంటే ఎక్స్టెండెడ్ బోత్ ద నో ఎండ్ పాయింట్స్ ఉంటాయి, వీటిని లైన్ అంటాం. అలాగే లైన్ సెగ్మెంట్ అంటే లైన్ సెగ్మెంట్ అండి. లైన్ సెగ్మెంట్ ఈజ్ ఏ లైన్ ఓన్లీ ఎండ్ పాయింట్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే లైన్ సెగ్మెంట్ అంటాం. అంటే వీటికి ఎండ్ పాయింట్స్ ఉంటాయండి. అంటే దీన్నే మనం మామూలుగా అయితే ఇలా AB బార్ అని సూచిస్తాం. అలాగే కొలీనియర్ పాయింట్స్ అంటే అండి మనకి 2 or more పాయింట్స్ లై ఇన్ ద సేమ్ లైన్ అయితే మనకి అంటే మనం కొలీనియర్ పాయింట్స్ అంటాం. ఇక్కడ ఒక లైన్లో మనకి AB అనే పాయింట్స్ అలాగే PQ అనే పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే వాటిని ఏమంటాం అంటే కొలీనియర్ పాయింట్స్ అంటాం. అలాగే మనకి ప్లేన్ అంటే ప్లేన్ ఈజ్ ఏ ఫ్లాట్ సర్ఫేస్ ఎక్స్టెండెడ్ ఆల్ ద డైరెక్షన్స్ ఈజ్ కాల్డ్ ఏమంటాం అంటే ప్లేన్ అంటామండి. ప్లేన్ ఈజ్ ఏ ఫ్లాట్ సర్ఫేస్ ఎక్స్టెండెడ్ ఆల్ ద డైరెక్షన్స్ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే ప్లేన్ అంటాం. అలాగే మనకి కోప్లానర్ పాయింట్స్ అంటే మనకి ప్లేన్లో ఈ పాయింట్స్ అన్నీ ఒక ప్లేన్లో ఉంటే వాటిని ఏమంటామంటే కోప్లానర్ పాయింట్స్ అంటాం. అంటే ఈ ప్లేన్లోనే మనకి పాయింట్స్ అన్నీ ఉండాలి కాబట్టి వీటిలో కోప్లానర్ పాయింట్స్ అంటాం. అలాగే కోప్లానర్ లైన్స్ అండి. అంటే లైన్స్ బిలాంగ్స్ టు ప్లేన్లో ఉంటే వాటిని ఏమంటామంటే కోప్లానర్ లైన్స్ అంటాం. అంటే ఈ లైన్స్ అన్నీ ఇలా ప్లేన్లో ఉంటే వాటిని ఏమంటామంటే కోప్లానర్ లైన్స్ అంటాం. అలాగే మనకి పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటే పాయింట్ ఆఫ్
పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటే మనకి 2 or more లైన్స్ ఇంటర్సెక్ట్ పాసింగ్ త్రూ 1 పాయింట్ అయితే దాన్ని ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటాం. అలాగే వీటిని ఏమంటామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటామండి. మామూలుగా అయితే ఇంటర్సెక్టింగ్ అంటే 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ 1 పాయింట్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటాం. పి అనే పాయింట్ని మనం ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటాం. అలాగే స్పేస్ అంటే మనకి యూనివర్సల్ సెట్ ఆఫ్ పాయింట్స్ అండ్ ప్లేన్స్ అండ్ లైన్స్. ఇట్ హ్యాస్ నో ఎండ్ కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే స్పేస్ అంటామండి. అలాగే ప్యారలల్ లైన్స్ అండి. ప్యారలల్ లైన్స్ 2 లైన్స్ ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్, ఇట్ హ్యాజ్ ఏ నోడ్ కామన్ పాయింట్ ఉంటే వాటిని ఏమంటామంటే ప్యారలల్ లైన్స్ అంటాం. ప్యారలల్ లైన్స్ ఇంటర్సెక్ట్ కావు. అలాగే ఇట్ హ్యాజ్ ఏ నోడ్ కామన్ పాయింట్ ఉంటే వాటిని ఏమంటామంటే ప్యారలల్ లైన్స్ని ఇలా డినోట్ చేస్తామండి. మనకి మామూలుగా అయితే లైన్స్ని ఇప్పుడు 2 లైన్ సెగ్మెంట్స్ ఈక్వల్ అయితే వాటిని ఏమంటామంటే కాంగ్రెంట్ అంటాం. అలాగే లైన్స్ని స్మాల్ లెటర్స్ మనకి యాంగిల్ అంటే 2 rays యాజ్ ఏ ఇనీషియల్ పాయింట్ ఆర్ ఎండ్ పాయింట్స్ ఫామ్ అయిన యాంగిల్ అండి. అంటే మనకి 2 rays ఇట్ యాజ్ ఏ ఇనీషియల్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్స్ ఫామ్ అయిన యాంగిల్, వీటిని ఏమంటామంటే యాంగిల్ అంటామండి. అంటే ఈ 2 rays లోపల అయితే ఇంటీరియర్ యాంగిల్ అంటాము. అలాగే బయట ఫామ్ చేస్తే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాము. అలాగే మనకి యాంగిల్స్లో మనకి రకాలు ఉన్నాయి కాబట్టి మనకి రైట్ యాంగిల్ అంటే ఈ 2 యాంగిల్ మధ్య ఉన్న యాంగిల్ 90 degrees అయితే దీన్ని ఏమంటామంటే రైట్ యాంగిల్ అంటామండి. దీన్ని మామూలుగా అయితే ఈ 2 rays మధ్య ఉన్న యాంగిల్ 90 degrees అయితే రైట్ యాంగిల్ అంటాము. అలాగే మనకి ఎక్యూట్ యాంగిల్ అంటే ఈ 2 లైన్స్ మధ్య ఉన్న 2 rays మధ్య ఉన్న యాంగిల్ మామూలుగా లెస్ దాన్ 90 అయితే దీన్ని ఏమంటామంటే ఎక్యూట్ యాంగిల్ అంటాం. అంటే 90 కన్నా తక్కువ ఉంటే వీటిని ఏమంటామంటే ఎక్యూట్ యాంగిల్ అంటాము. ఇది 45 degrees అయితే ఎక్యూట్ యాంగిల్ అవుతుందండి. అలాగే మనకి స్ట్రైట్ యాంగిల్ అంటారు. స్ట్రైట్ యాంగిల్ అంటే ఇది యాంగిల్ 180 degrees అయితే వీటిని ఏమంటామంటే స్ట్రైట్ యాంగిల్ అంటారు. అలాగే అబ్ట్యూజ్ యాంగిల్ అండి. అంటే గ్రేటర్ దెన్ 90 లెస్ దెన్ 180 అయితే దాన్ని ఏమంటామంటే అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. మామూలుగా అయితే గ్రేటర్ దెన్ 90 అంటే ఈ రెండిట్ల మధ్య ఉన్న యాంగిల్ 135 degrees అయితే దీన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. అంటే గ్రేటర్ దెన్ 90 అంటే లెస్ దెన్ 180 అయితే దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటామండి. అలాగే ఇక్కడ స్ట్రైట్ యాంగిల్ అంటే 2 rays మధ్య ఉన్న యాంగిల్ 180 అయితే మనం దీన్ని ఏమంటామంటే స్ట్రైట్ యాంగిల్ అంటాం. అలాగే మనకి రిఫ్లెక్స్ యాంగిల్ అంటే రిఫ్లెక్స్ యాంగిల్ అంటే గ్రేటర్ దెన్ 180 లెస్ దెన్ 360 degrees అయితే దాన్ని ఏమంటామంటే రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. అంటే గ్రేటర్ దెన్ 180 లెస్ దెన్ 360 degrees అయితే దాన్ని ఏమంటామంటే రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. అలాగే మనకి పెయిర్ ఆఫ్ యాంగిల్స్లో మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ అండి. అంటే 2 యాంగిల్స్ కలిపితే 90 degrees ఉంటే వాటిని ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటాం. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే మామూలుగా అయితే ఇలాగా ఒక యాంగిల్ 45 degrees, ఈ యాంగిల్ 45 degrees అయితే 2 అంటే A+B, ఈ యాంగిల్ A+B అంటే 90 degrees అయితే దాన్ని ఏమంటామంటే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అలాగే సప్లిమెంటరీ యాంగిల్స్ 2 యాంగిల్స్ 180 degrees అయితే వాటిని ఏమంటామంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఈ యాంగిల్ వీటిని ఏమంటారంటే యాంగిల్ A ప్లస్
యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయితే వీటిని ఏమంటామంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అండి. సప్లిమెంటరీ. అంటే తర్వాత అడ్జసెంట్ యాంగిల్స్ అండి. అంటే వీటికి కామన్ వెట్రిక్స్, కామన్ ఆర్మ్ ఉంటుంది, అట్లా ఏమంటామంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. కామన్ వెట్రిక్స్ ఉండాలి. అంటే ఇది ఏబిసి అయితే అంటే వీటికి ఈ యాంగిల్ అంటే యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. ఇలాగా యాంగిల్ బిఓసి అండి, వీటిని ఏమంటారంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. అంటే కామన్ వెట్రిక్స్ అంటే కామన్ ఆర్మ్ ఉంటే వీటిని ఏమంటారంటే ఇవి ఎదురు సైడ్ ఉంటే వాటిని ఏమంటారంటే వీటిని అడ్జసెంట్ యాంగిల్స్ అంటారండి. అడ్జసెంట్ యాంగిల్స్. అలాగే ఆపోజిట్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే మామూలుగా అయితే 2 lines ఇంటర్సెక్ట్ అయితే 2 lines ఇంటర్సెక్టింగ్ నో కామన్ ఆర్మ్ లేకపోతే వాటిని ఏమంటామంటే మనకి ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. అంటే ఈ యాంగిల్ ఏ, ఇది బి అయితే ఇది యాంగిల్ సి, యాంగిల్ డి అయితే ఆపోజిట్ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి అవుతుందండి. అలాగే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది. ఈ మామూలుగా ఇవి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. 2 lines ఇంటర్సెక్టింగ్ అయితే కామన్ పాయింట్ ఓ అయితే అలా ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. వీటిని వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. అలాగే 2 parallel లైన్స్ని మామూలుగా అయితే ఇంటర్సెక్టింగ్ 1 line ఇంటర్సెక్ట్ చేస్తే వాటిని మనం ట్రాన్స్వర్సీ అంటాము. అంటే 2 parallel lines ఎల్ ఎం అనే 2 linesని ఇక్కడ ఒక లైన్ ఇంటర్సెక్ట్ అయితే వాటిని ఏమంటామంటే దీన్ని ట్రాన్స్వర్సీ అంటాము. అలాగే వీటినేమో ఈ యాంగిల్స్ ఫామ్ చేస్తాయి కాబట్టి 1, 2 అలాగే 3, 4 అయితే అలాగే ఈ 5 యాంగిల్ 6, 7, 8 అయితే మనకి అంటే బయట ఉన్నాయన్నీ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం, లోపల ఉన్నాయన్నీ మనం ఇంటీరియర్ యాంగిల్స్ అంటామండి. అంటే మనం 2 parallel లైన్స్ని ఒక లైను ఇక్కడ ఇంటర్సెక్ట్ అయితే దీన్నే ట్రాన్స్వర్సీ అంటాము. ట్రాన్స్వర్సీ వీటినేమో ఈ పాయింట్ వద్ద మేక్స్ అనే వెర్టెక్స్ వద్ద యాంగిల్ చేస్తాయి కాబట్టి ఈ యాంగిల్. వీటిని బయట ఉండే వాటినేమో యాంగిల్ 1, యాంగిల్ 2 అలాగే యాంగిల్ 7, యాంగిల్ 8 వీటిని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటారు. ఎక్స్టీరియర్ యాంగిల్ అండి. అలాగే ఇంటీరియర్ యాంగిల్స్ అంటే యాంగిల్ 4, యాంగిల్ 3, యాంగిల్ 6, యాంగిల్ 5 అండి. ఇవేమో ఇంటీరియర్ యాంగిల్స్. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటే ఈ ట్రాన్స్వర్సీకి ఎదురు సైడ్ ఉండే యాంగిల్స్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటే యాంగిల్ 4, యాంగిల్ 5 అండి. ఈ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. అలాగే ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే యాంగిల్ 2, యాంగిల్ 8 అండి. ఇలాగే ఇలా చూస్తే మనకి 4, 5 అయితే ఇక్కడ 3, 6 అండి. ఇంటీరియర్ యాంగిల్స్లో ఆల్టర్నేటివ్ యాంగిల్స్ 3, 6. అలాగే ఎక్స్టీరియర్ యాంగిల్స్లో యాంగిల్ 1, యాంగిల్ 7 అండి. వీటిని ఏమంటారంటే ట్రాన్స్వర్సీకి ఒక్కొక్క సైడ్ ఉంటే వాటి యాంగిల్స్ మధ్య వీటి సప్లిమెంట్ 2 యాంగిల్స్ మధ్య 2 యాంగిల్స్ ఏమంటారంటే సప్లిమెంటరీ అంటారు. అంటే ఈ ఇంటీరియర్ లోపల ఉన్న 4, 6 సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఇంటీరియర్ సప్లిమెంటరీ అవుతాయి. అంటే యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అండి. అలాగే యాంగిల్ 3, యాంగిల్ 5 అంటే 2 ఓ పక్కనున్న ఈ ట్రాన్స్వర్సీకి పక్కనున్న
యాంగిల్స్ ఏమవుతాయంటే సమ్ ఆఫ్ యాంగిల్ 180 డిగ్రీ సప్లిమెంటరీ అవుతాయి. అలాగే మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఉంటాయండి. అంటే దీన్ని కట్ చేసి ఇక్కడ పెడితే మనకి కరస్పాండింగ్ ఉండే యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అంటే 2, 6, 1, 5, 4, 7, 3, 8 కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఇవి